నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏవీ కాలేజ్ దగ్గర కూడా ఉన్నాం అనమాట. ఆర్సిరెడ్డి నిరుద్యోగులందరూ కూడా ధర్నాకైతే దిగారు. ఈ ధర్నాలో కూడా చాలా వరకు కూడా ప్రభుత్వం ఇస్తాన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతుంది. అలాగే నిరుద్యోగులకు ఇస్తాన ఉద్యోగాలు కావచ్చు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టాక ఇంతవరకు ఉద్యోగాల జాబితానే లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దుద్దిల శ్రీధర్ బాబు అన్న వ్యాఖ్యలపై కూడా నిరుద్యోగులందరూ కూడా కలత చెంది మరి ఇక్కడ ధర్నాకైతే ఉంచారనమాట. దాంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఇందిరా గారు ఉన్నారు. ఇందిరా నాయక్తో మాట్లాడదాం. నమస్తే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి కన్నతల్లి లాంటి అసెంబ్లీలో మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వం, ఏమేమో ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు బూతు ప్రాణాలు మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఏమైనా శరం ఉందా? మీకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎన్ని రోజులు అడగాలి? ఎన్నిసార్లు ధర్నాలు చేయాలి? ఎన్ని రోజులు రాస్తారోకలు చేయాలి? మీకు రోజు శాలరీ పడుతుంది, నెలకు శాలరీ పడుతుంది, మీ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. ఈయన ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో, అశోక్ నగర్లో ఆకలి కేకలతో అలమటిస్తుంటే ఒక్కడు కూడా మమ్మల్ని ఇలా ఓదార్చే ప్రయత్నం ఎవరు చేయట్లేడు. ఏం అడుగుతున్నాం? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు? ఏమంటే బీఆర్ఎస్ చేసిర్రు, బీజేపీ ఎవరు చేసిర్రు? దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పడి రావడం ఆయన. మరి గతంలో మీ పబ్లిక్ కేసు జరిగినప్పుడు మీరు కూడా బెల్లం చుట్టూ ఈగలేక ఓ రోజు లైబ్రరీకి వచ్చిరుగా. దాని విషయం ఏంది? మరి ఎందుకు మీరు అట్లా మాయమాటలు చెప్తున్నారు? మా వెనకాల ఎవ్వరు లేరు, మీరే పెద్ద పేడ్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, మీరే మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలో నిరుద్యోగులందరూ గట్టి దెబ్బను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాని ప్రతిఫలం ఎట్లుందంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఎట్లా ఫామ్ హౌస్ పాలైందో మీరు కూడా అట్లే బాగుతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది ఒక తీసుకొస్తాం. కాబట్టి దయచేసి శ్రీధర్ బాబు గారు, మీరు జ్ఞాని అనుకున్నాం కానీ అజ్ఞాని మాటలు మూర్ఖులు లెక్క మాట్లాడుతున్నారు. మీరు ఎంతో మేధావి అనుకున్నాం, తెలంగాణ మంత్రుల్లో మీరు ఒక మంచి వ్యక్తి అనుకున్నాం. కానీ ఇలా మీరు మాట్లాడే పరిస్థితి చూస్తుంటే మిమ్మల్ని కూడా ఇలా రేవంత్ రెడ్డి పొల్యూట్ చేశారు. ఈ మంత్రి మండలి మొత్తాన్ని పొల్యూట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఒకరి లెక్క మిమ్మల్ని కూడా ఒక అట్లే తయారు చేశారు. కాబట్టి దయచేసి మీరు మా విషయాన్ని పట్టించుకొని ముందు తీసుకెళ్తే బాగుంటుంది. లేకపోతే త్వరలో అన్ని ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం నుంచి పెద్ద ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వట్లేదు, ఇస్తా అని చెప్తున్నారు. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాబులు ఉంటాయని చెప్పడం చూస్తున్నాం. అలాగే నిధులు నియామకాల కోసం ఎన్నుకున్న ఈ తెలంగాణలో ఇంతవరకు నిరుద్యోగులకు ఎక్కడ న్యాయం జరగలేకపోతుంది. న్యాయం జరుగుతుందని ఇంకా నిరుద్యోగులు చూస్తున్నా వాళ్ళు ఏజ్ అయిపోతుంది. నోటిఫికేషన్ అది ఇంకా రావట్లేదు. ఇంకా మంత్రులు కూడా వ్యాఖ్యలు కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా నిరుద్యోగులకు అనుకూలంగా కూడా లేవు. ఎట్లా చూసుకోవచ్చు మరి ఇవన్నీ? నీళ్లు నిధులు నియామకం అంటే నీళ్ళేమో ఆంధ్ర పాలైనాయి, నిధులేమో అందాల పోటీలని, ఫుట్బాల్ పోటీలు అని చెప్పేసి విదేశీ పర్వం అయిపోయింది. ఇక నియామకాల జియో 20 తీసుకొచ్చి ఇలా ఆంధ్ర పాలు చేస్తుంది. ఇలా ఏం ఒరిగింది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏం ఒరిగింది, రైతులకు ఏం ఒరిగింది, ఉద్యోగస్తులకు ఏం ఒరిగిందని చెప్పేసి అన్ని సెక్టార్లో అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఏం ఒరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇలా అన్ని 420 హామీలు ఎక్కడ లేని హామీలు ఇచ్చారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేశారా? ఎంతసేపు ప్రతిపక్షాలు చేస్తున్నారు, ప్రతిపక్షాలు అల్లి చేస్తున్నారు. ప్రతిపక్షాల గురించి మీరేంది? మీరేం పీకిరి చెప్పండి. మీరు ఇప్పుడు పీకి కట్టలు కట్టింది ఏం చెప్పండి. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఒక డ్యామ్ కట్టిర్రా, ఒక ఇల్లు కట్టిర్రా, మళ్ళీ ఒక స్కూల్ కట్టిర్రా, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిర్రా? ఏం కట్టిరు? మీరు ఏం చేయలేదు. దాన్ని గతంలో వాళ్ళు దోచుకున్నారు, అక్కడ దోచుకున్నారు, ఇక్కడ ఈ మాటలు తప్ప మీరు 2 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారని మాకు చెప్తే మేము కూడా మా ప్రజలకు చెప్పుకుంటాం, మా విద్యార్థులు చెప్పుకుంటాం, నిరుద్యోగులకు చెప్పుకుంటాం. అరే ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇగో ఈ స్కూల్ కట్టిర్రు, ఈ డ్యాములు కట్టిరు. ఏం కట్టలేదు. మీరు వస్తారు, జీతాలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు, వస్తారు, పోతారు, జీతాలు తీసుకుంటారు. మరి మా పరిస్థితి ఏంటి? మీకంటే ఇలా పోలీసులు ఒకరు లకారంతో మాట్లాడుతున్నారు. ఇలా పోలీస్ మిత్రులు మాట చెప్తున్నారు, అయ్యా మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, సాలరీలు పడుతున్నాయి, మీరే 1 నిమిషం 5 నిమిషాలు బయటకు వస్తే మా మీద ఆగ్రహావేశాలు చూపెడుతున్నారే. మరి సంవత్సరాల తరబడి చదువుతున్నాం, మేము సంవత్సరాల తరబడి హాస్టళ్లలో, లైబ్రరీలో చదువుతున్నాం. మా ఎంత గుడుకు రక్తంతో మేము ఎంత ఆగ్రహావేశంలో కావాలి? ఇలా లకారంతో పుకారంతో ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీకు కనుక పిల్లలు లేరా? మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు అట్లే మాట్లాడతారా? ఇలా అందరూ కూడా చదివి ఇలా కళ్ళు లోపలికి పోయి ఇలా అందరూ బయటకు వచ్చే పరిస్థితి. అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. కానీ ప్రభుత్వం ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతుంది. రాబోయే త్వరలో అన్ని ఎలక్షన్స్ లో ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల నుంచి ఉద్యోగ నియామకాలని కూడా త్వరలో వేస్తాం అని చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు బట్టితో కూడా అంటే కరెక్ట్ టైం అయితే చెప్పట్లేదు కదా, మీరు ఏమనుకోవచ్చు? త్వరలో అంటే ఈ పార్టీ వెళ్ళిపోతుందా? త్వరలో అంటే ఇంక 2 సంవత్సరాలు అయితే పార్టీ అయిపోతుంది, ఉన్న పీరియడ్ కూడా అయిపోతుంది. మరి త్వరలో అంటే ఎప్పుడు? 2 సంవత్సరాలకా, 3 సంవత్సరాలకా, 5 సంవత్సరాలకా? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయ్యే చెప్పండి. మరి ఈ త్వరలో మాటలు ఈ నిరుద్యోగులకు ఆగ్రహావేశానికి గురి చేస్తుంది. ఈ పదాన్ని వాడకండి. మీరు ఇలా అనుకుంటే ఇలా సాయంత్రం ఇవ్వండి. మాకు గనక జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, యూనివర్సిటీలు అన్ని కేంద్రంగా చేసుకొని తెలంగాణ మూవ్మెంట్ ఎట్లయితే కొనసాగిందో అట్లే కొనసాగిద్దాం. ఒక ముల్కీ ఉద్యమం, ఒక 69 ఉద్యమం ఎట్లయితే ముందుకు వచ్చిందో ఆ విధంగా ఈ ఉద్యమాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగులుతుంది మా నుంచి కోరుకుంటున్నాం.